హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నిహాంత్ మోటార్ కార్. సో ఈ రోజు వీడియో చూసుకుంటే ది టాటా హ్యారియర్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయిన ఫియర్లెస్ ప్లస్ 75. ఈ వేరియంట్ యొక్క ప్రైస్ చూసుకుంటే 24.99 lakhs ఎక్స్షోరూమ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ చూసుకుంటే ఎండ్ టు ఎండ్ ఫ్రంట్ డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. విత్ ఎల్ఈడి బై ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. దీంట్లో చూసుకుంటే న్యూ ఫ్రంట్ సిల్వర్ స్కిడ్ ప్లేట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా సైడ్ చూసుకుంటే బ్లాక్ కలర్ ఓఆర్ఎంస్ విత్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఇంకా R19 inches అలాయ్ వీల్స్ విత్ ఏరో ఇన్సర్ట్స్ తో అయితే ఉంటుంది. ఇంకా సైడ్ చూసుకుంటే ఈవీ బ్యాడ్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఆల్ వీల్స్ కూడా డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా రియర్ సెక్షన్ లో చూసుకుంటే ఎల్ఈడి కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. విత్ వైపర్ విత్ వాషర్ అయితే ఉంది. ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అయితే ఉంది. రియర్ కెమెరా విత్ 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు కీన్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ harrier.ev అనే బోల్డ్ లెటర్స్ తో కూడా బ్యాడ్జింగ్ ఉంది. ఇంకా కింద చూసుకుంటే సిల్వర్ కలర్డ్ స్కిడ్ ప్లేట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా బూట్ స్పేస్ చూసుకుంటే 500 లీటర్స్ వరకు వస్తుంది వితౌట్ పార్సిల్ ట్రే. సో ఇంటెల్ లో చూసుకుంటే 26.03 సెంటీమీటర్ సినిమాటిక్ టచ్ స్క్రీన్ ఎన్ఫోటైన్మెంట్ బై హార్మన్ అయితే ఉంది. ఇంకా 26.03 సెంటీమీటర్స్ డిజిటల్ కాక్పిట్ కూడా ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కూడా ఉంది. అండ్ స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ ఉంది. కనెక్టెడ్ వెహికల్ టెక్నాలజీ కూడా ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. యూపీసీ టైప్ 65 kWh. ఇంకా దీంట్లో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. ఇంకా దీంట్లో చూసుకుంటే ప్రీమియం లెదరెట్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ స్మార్ట్ కీ విత్ పుష్ ఎంట్రీ పుష్ స్టార్ట్ కూడా ఉంది. ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ కూడా ఉంది. ఇంకా దీంట్లో చూసుకుంటే V2V ఛార్జింగ్ టెక్నాలజీ, ఇంకా దీంట్లో V2L ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంది. దీంట్లో టెరెన్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా దీంట్లో మల్టీ డ్రైవ్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఎకో, సిటీ అండ్ స్మోట్ కూడా ఉంది. ఇంకా దీంట్లో 360-degree 3D సరౌండెడ్ వ్యూ కెమెరా సిస్టమ్ కూడా ఉంది. దీంట్లో చూసుకుంటే JBL బ్లాక్ 10 స్పీకర్ సిస్టమ్ కూడా ఉంది. 6-way పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ విత్ మెమరీ అండ్ వెల్కమ్ రీట్రాక్ట్ కూడా ఉంది. ఇంకా దీంట్లో చూసుకుంటే 4-way పవర్ అడ్జస్టబుల్ కో డ్రైవర్ సీట్ కూడా ఉంది. ఫ్రంట్ సీట్ వెంటిలేషన్ ఉంది. రియర్ విండో షేడ్ ఉంది. వాయిస్ అసిస్టెడ్ డ్యూయల్ జోన్ ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ ఉంది. ఎయిర్ ప్యూరిఫైర్ విత్ AQI డిస్ప్లే అయితే ఉంది. మల్టీ మోడ్ ambient లైటింగ్ డాష్ బోర్డ్. ఇంకా దీంట్లో చూసుకుంటే వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ ఉంది. కంఫర్ట్ రియర్ అడ్రస్ కూడా ఉంది. అండ్ దీంట్లో చూసుకుంటే లాస్ట్లీ పానరామిక్ సన్రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు విత్ ambient లైటింగ్ తో. సేఫ్టీ చూసుకుంటే దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ప్లస్ నీ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంది. దీంట్లో ESP విత్ IVBAC కూడా ఉంది. అకాస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ ఉంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. దీంట్లో మోటార్ చూసుకుంటే 75 kWh బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేశారు. అండ్ రేంజ్ చూసుకుంటే 538 kilometers రేంజ్ అయితే ఇస్తుంది. దీంట్లో పవర్ చూసుకుంటే 235 bhp పవర్ వరకు జనరేట్ చేస్తుంది. టార్క్ చూసుకుంటే 340 Nm వరకు జనరేట్ చేస్తుంది. ఇంకా లాస్ట్ నా డైమెన్షన్స్ చూసుకుంటే లెంత్ చూసుకుంటే 4607 mm అయితే ఉంది. విత్ చూసుకుంటే 2132 mm అయితే ఉంది. ఇంకా హైట్ చూసుకుంటే 1740 mm అయితే ఉంది. ఇంకా వీల్ బేస్ చూసుకుంటే 2741 mm అయితే ఉంది. సో ఇది వచ్చేటప్పటికి టాటా హ్యారియర్.ev మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయిన ఫియర్లెస్ ప్లస్ 75 వేరియంట్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చిన ఫీచర్ ఏంటి కింద కామెంట్ చేయండి. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.